సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ పర్సన్. ఫ్రెండ్స్, ఏపీఎస్సీలోనే ఇవాళ మనకి 2 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో అదేంటో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో మనకి ఏపీఎస్సీలో ఎటువంటి అప్డేట్స్ అయితే రావట్లేదు కనుక నేను ప్రతిరోజు వీడియోస్ అయితే చేయట్లేదు. సో కానీ మీకు ప్రతిరోజు షార్ట్స్ రూపంలో ఇండియన్ ఎకానమీ మీకు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మార్నింగ్ టైంలో మీరు చూడాలంటే చూడొచ్చు. సో ఇవాళ నేను నీతి ఆయోగ్కి సంబంధించి నిన్న చెప్పడం జరిగింది. వాళ్ళ సస్టైనబుల్ డెవలప్మెంట్ 17 గోల్స్ ఉన్నాయి కదా, దానికోసం నేను షార్ట్ రూపంలో వీడియో అయితే చేశాను. సో ఎవరైనా వీడియో మిస్ అయినట్టయితే షార్ట్స్ రూపంలో మీరు వీడియోస్ అయితే వాచ్ చేయండి. సో ఇక మనం ఇవాళ వీడియోకి వెళ్ళిపోయినట్టయితే, సో ఏపీఎస్సీ 2012 నోటిఫికేషన్ 25/2012 నోటిఫికేషన్. సో మనకి నోటిఫికేషన్ కూడా డిసెంబర్ 29 అయితే వచ్చిందంట. సో ఈ నోటిఫికేషన్ తాలూకా మనకి కోర్టు కేసు అయితే పడింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఓన్లీ ఉమెన్ సంబంధించి. సో ఎవరైతే ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ నోటిఫికేషను. సో అది ఫైనల్గా మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. సో 2012 అంటే దాదాపుగా 12 సంవత్సరాలు తేలింది ఇది కేసు అనేది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఈవిడ మరి చేస్తున్నారు, వేరే జాబ్లో సెటిల్ అయిపోయి ఉంటారు, లేదా మరి దీనికోసం ఎదురు చూసే వాళ్ళు అయితే అన్ని సంవత్సరాలు అయితే ఎవరు ఉంటారు అనుకుంటున్నాను. సో ఈ ఒక్క నెంబర్ ఉంది కాబట్టి చెప్తాను. మల్టీ జోన్ పోస్టు ఏది ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇది 25130562. సో ఈ రిజిస్టర్ నెంబర్ అయితే మనకి ఈ ఏపీఎస్సీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్కి అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈవిడ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి ఏపీఎస్తో, అంటే తమ యొక్క సర్టిఫికేట్లు అయితే ఏపీఎస్సీకి అయితే సబ్మిట్ చేయాలి ఫర్ జాయినింగ్ పర్పస్ కోసం. సో మనకి ఈ అప్డేట్ అనేది ఇప్పుడే రావడం జరిగింది. సో ఎవరైతే ఏపీఎస్సీ కానీ టీఎస్పీసీ కానీ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఒకటే. సో మీకు మంచిదంటే ఖచ్చితంగా తీసుకోండి, లేదనుకుంటే లైట్ తీసుకోండి. మీరు కాంపిటేటివ్ ప్రిపేర్ అయినప్పుడు ఎక్కువ టైం పడుతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ప్లాన్ బి అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి కేసులు లైక్ ఇప్పుడు రీసెంట్గా మనం గమనించినట్టయితే కోర్టు కేసులు మనకి పోలీస్ కానిస్టేబుల్ మీద కూడా పడింది. దాదాపుగా సంవత్సరాల నుంచి అది నడుస్తుంది, ఇంకేది తేలట్లేదు. కనుక ఎప్పుడైనా మీరు ఏదైనా ప్రిపేర్ అయ్యి నాకు అవుతుంది అనుకునేసరికి మీరు ఖచ్చితంగా ప్లాన్ బి చేసుకుంటూ ఇటుపక్క సైమల్టేనియస్గా ప్రిపరేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క కెరీర్ గ్యాప్ అనేది వచ్చేస్తే మీ లైఫ్లో సెటిల్ అవ్వడం అనేది ఇంకా ఇబ్బంది అయితే అయిపోతుంది కనుక. సో నా నుంచి ఇది ఒక చిన్న సజెషన్ అనుకోండి. ఎందుకంటే చాలా అంటే మనకి ఎగ్జామ్స్ అనేసరికి కోర్టు కేసులు అయితే కానీ, కట్ ఆఫ్ రిలేటెడ్ అయితే కానీ, మెయిన్స్ వాయిదాలు అయితే కానీ, ఇప్పుడు అంతెందుకు మనకి గ్రూప్ 2 అయిపోతుంది అనుకున్నారు చాలామంది, కానీ వాయిదా వేశారు. సో అలా ఏదైనా కారణాలు అయితే జరగచ్చు కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆల్టర్నేటివ్ అయితే పెట్టుకోండి. బట్ మీ లక్ష్యం ఏదైతే ఉందో దాని తద్వారా ప్లాన్ బి చేసుకుంటూ మీ ప్లాన్ ఏ ఏదైతే మీకు లక్ష్యం ఉందో దానికి ప్రిపేర్ అవ్వండి. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక మన సెకండ్ అప్డేట్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఏపీఎస్సీ కండక్ట్ చేసే హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ షెడ్యూల్స్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే ఎలిజిబిలిటీ అంటే లైక్ ఇందులో కొన్ని మనకి కింద డిపార్ట్మెంట్ టెస్టులు కూడా ఉన్నాయి, లోయెస్ట్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి. మనకి అసిస్టెంట్ కలెక్టర్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఆఫీసర్స్లో కూడా మనకి ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే షెడ్యూల్స్ కావాలనుకుంటున్నారో మీరు ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేసి మీ ఎగ్జామ్స్ బట్టి మీరు అటెండ్ అయితే అవ్వచ్చు. సో ఇది కూడా మనకి ఇప్పుడే రావడం జరిగింది అప్డేట్. సో ఇది ఏపీఎస్సీ ఇవాళ వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. సో మీకు మరిన్ని డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ కమెంట్ చేయండి, ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. మరొక విషయం ఏంటంటే ప్రతిరోజు నేను ఇన్స్టాగ్రామ్లోని న్యూస్ పేపర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ ఫాలో అయ్యి మీరు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే పొందొచ్చు ఫ్రీగానే. సో ఇదే ఏపీఎస్సీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.